హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక పక్షి కథ మాత్రమే కాదు. ఇది మన జీవితాలకు అద్దం పట్టే ఒక భావోద్వేగ ప్రయాణం. గుంపుగా వెళ్లాల్సిన చోట ఒంటరిగా నడిచిన ఒక చిన్న పెంగ్విన్. ఆ అడుగులు ప్రపంచాన్నే ఆలోచింపజేశాయి. బతకడానికి వెళ్లాల్సిన సముద్రం వైపు కాకుండా చలి గాలులు వీచే పర్వతం వైపు నడిచిన ఆ ధైర్యం వెనుక ఉన్న కథ ఏమిటి? అది తిరుగుబాట, పట్టుదల, లేక మనం అర్థం చేసుకోలేని ఒక అంతర్గత పోరాటమా? ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మనం నిజంగా మన దారిలో నడుస్తున్నామా, లేక గుంపు వెంటే నడుస్తున్నామా? ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఒక గుంపులో భాగమే. మనం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం. ఎక్కడ చూసినా ఒక సిస్టమ్, ఒక గుంపు, ఒక రూట్. పెంగ్విన్ల ప్రపంచం కూడా అంతే. వేల సంఖ్యలో సముద్రం వైపు పరిగెత్తే ఆ గుంపు మధ్యలో ఒక్క పెంగ్విన్ మాత్రమే వేరే దారిలో నడవడం అంటే అది ఒక సన్నివేశం కాదు, అది ఒక సందేశం. నేను మీలాగా కాదు, నాకు నా దారి ఉంది అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఆ చిన్న శరీరం, ఆ నెమ్మదైన అడుగులు, కానీ ఆ అడుగుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రం ఒక పెద్ద పర్వతం లాంటిది. ఈ క్లిప్ చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న పుట్టింది. ఎందుకు ఈ పెంగ్విన్ ఒంటరిగా వెళ్తుంది? ఆహారం ఉన్న దారి వదిలేసి ప్రాణాలకు ప్రమాదమయ్యే దారి ఎందుకు ఎంచుకుంది? మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుందిగా. సేఫ్ జాబ్ వదిలేసి ఒక కళ కోసం పరిగెత్తే వాళ్ళు, అందరూ ఒప్పుకునే మార్గాన్ని వదిలేసి ఒక కొత్త దారిని ఎంచుకునే వాళ్ళు, వాళ్ళని చూసి మనం ఏమంటాం? పిచ్చి అంటాం, రిస్క్ అంటాం. కానీ వాళ్ళల్లో ఉండే ఆ ధైర్యం మనలో ఎక్కడో మౌనంగా నిద్రపోతుంటుంది. ఈ కథ వెనుక ఉన్న దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ ఈ పెంగ్విన్ ప్రయాణాన్ని డెత్ మార్చ్ అని పిలిచాడు. అంటే చావు వైపు నడక. వినడానికి భయంగా ఉంది కదా, కానీ మిత్రులారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం తెలిసి కష్టమైన దారినే ఎంచుకుంటాం. ఎందుకంటే ఆ దారిలోనే మన నిజమైన స్వరూపం బయటపడుతుంది. సౌకర్యం మనల్ని బతికిస్తుంది, కానీ సవాళ్ళు మనల్ని మారుస్తుంది. ఆ పెంగ్విన్ అడుగుల్లో మనకు ఒక ప్రతిబింబం కనిపిస్తుంది. నెటిజన్లు ఈ క్లిప్ ని చూసి రకరకాలుగా స్పందించారు. కొందరు దాన్ని తిరుగుబాటుగా చూశారు, మరికొందరు డిప్రెషన్ గా భావించారు, ఇంకా మరికొందరు ఇదే నిజమైన లీడర్షిప్ అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఒక అర్థంలా మారింది. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఈ పెంగ్విన్తో పోల్చుకున్నారు. నేను కూడా గుంపు నుంచి బయటకు వచ్చి నా దారిలో నడవగలనా, నా భయాల్ని దాటి ముందుకు వెళ్ళగలనా అనే ప్రశ్నలు మనలో మెల్లగా మొలకెత్తాయి. ఆ పెంగ్విన్ ని దర్శకుడు తిరిగి గుంపులో కలిపాడు. అంటే ఇది నీకు సేఫ్ అని చెప్పాడు. మన జీవితాల్లో కూడా ఇలానే ఉంటుంది. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం అందరూ మనల్ని ఒక సురక్షిత గుంపులో ఉంచాలని భావిస్తూ ఉంటారు. కానీ ఆ పెంగ్విన్ మళ్ళీ బయటకు వచ్చి అదే దారిలో నడిచింది. అది చెప్పిన మాట ఒకటే, ఇది నా ప్రయాణం. మన కలలు కూడా అలానే, అవి మనవి, వాటి దారి మనది. ఈ కథలో గెలుపుందా, ఓటమి ఉందా అనేది మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఆ పెంగ్విన్ ప్రపంచానికి ఒక ప్రశ్న వదిలి వెళ్ళింది. నువ్వు నీ భయాల వెంటే నడుస్తున్నావా, లేక నీ కలల వెంటే నడుస్తున్నావా? మనం ఎగరలేని పక్షులమే కావచ్చు, కానీ మన అడుగులు మనల్ని ఎత్తుకు తీసుకెళ్లగలవు, పర్వత శిఖరాల వరకే. ఈ ఒంటరి పెంగ్విన్ కథ మనకు ఒక పాఠం చెబుతోంది. గుంపులో ఉండటం సులువు, కానీ నీ దారిలో నడవడం ధైర్యం. ప్రపంచం నీ దారిని అర్థం చేసుకోకపోవచ్చు, నీ ప్రయాణాన్ని ప్రశ్నించవచ్చు, కానీ నీ మనసు నిన్ను ముందుకు నడిపిస్తే ఆ అడుగులే నీ గుర్తింపు అవుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. మనం ఎగరలేకపోయినా మన అడుగుల్ని ఆపుకోకూడదు. మన దారిలో మన కలల వైపు ధైర్యంగా నడవాలి. ఇదే ఈ ఒంటరి పెంగ్విన్ మనకు ఇచ్చిన నిజమైన స్ఫూర్తి.
ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.